అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మేఘా చతుర్వేది. ఈ రోజు నేను సోరియాసిస్లో మీ పెద్ద సమస్యను పరిష్కరించడానికి వచ్చాను. ఎందుకంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతతో మన చెమట పెరగడం ప్రారంభమవుతుంది మరియు అది ఎక్కువగా బయటకు వస్తుంది. అటువంటి పరిస్థితిలో దురద పెరుగుతుంది మరియు మనం సోరియాసిస్ ప్రదేశాన్ని గోకుతూ ఉంటాము. దీనివల్ల రక్తపు చుక్కలు కూడా వస్తాయి. మరియు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను సోరియాసిస్ రోగి ఇప్పుడు ఇలా మరొకసారి ఈ సమస్యను తప్పక ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే వారికి చాలా తీవ్రమైన దురద ఉంటుంది. దాని వలన పొడితనం ఏర్పడుతుంది. దీనివల్ల వారు గోకుతూ రక్తస్రావం కూడా సృష్టిస్తారు. కాబట్టి మీరు దీన్ని ఎలా నివారించాలి మరియు పరిష్కారం ఏమిటి? సరే, మొదటి విషయం ఏమిటంటే మీరు హైడ్రేషన్ను స్థిరంగా ఉంచాలి. మీరు ఎంత హైడ్రేషన్ ఉంచుతారో అంటే మీరు ఎంత నీరు త్రాగుతారో. దాహం వేసినా లేకపోయినా భయంగా నీరు తగలి మీరు రోజుకు 10 నుండి 12 గ్లాసుల నీరు తాగాలి. మరియు లోపల నుంచి హైడ్రేషన్ను కూడా ఉంచండి. మీరు పైనుంచి హైడ్రేషన్ ఉంచుకోవాలి. ఆక్సీకరణను ఉంచడానికి ఇప్పుడు ఏమి అవసరం? వేడి నీటిని వాడకూడదు. మరియు అల్లాగూడదు. దీని ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ లేదా 38 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. దానితో పాటు మీరు స్నానం చేసేటప్పుడు సోరియాసిస్ స్నేహపూర్వకమైన బాడీ వాష్లు లేదా సబ్బులను ఇష్టపడాలి. అంటే ఇది మీ చర్మం పొడిగా మారకూడదు మరియు మీ ప్యాక్లను లాగకూడదు. పాచెస్ లాగబడితే మాత్రమే అప్పుడు అది దురద మరియు నొప్పిని కలిగిస్తుంది. మీరు ఊరుకుంటారు మరియు రక్తస్రావం చేస్తారు. కాబట్టి మీరు కావాలంటే జీ యొక్క బాడీ వాష్ ఉపయోగించవచ్చు. ఇది సోరియాసిస్ రోగుల చర్మం యొక్క సంరక్షణను దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడింది. పొడిబారడం, పొట్టు తీయడం అన్నీ కంట్రోల్ అవుతాయి. పాచెస్ లాగకపోతే దురద రాదు, అప్పుడు రక్తస్రావం కూడా ఉండదు. అప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు కాటన్ గుడ్డ లేదా టవల్తో బాగా తుడిచేయండి. కాటన్ ఉండాలి, మీ చర్మంపై చాలా తీవ్రంగా రుద్దకూడదు. దాన్ని ఎక్కువగా స్క్రాచ్ చేయవద్దు. మీరు కోరుకుంటే కొబ్బరి నూనెను మీ శరీరంపై రాసుకోవడం ద్వారా అది తేమగా ఉంచవచ్చు. సోరియాసిస్ బాడీ లోషన్ అయిన సియా యొక్క బాడీ లోషన్ను అప్లై చేసినప్పుడు అది ఎక్కువ కాలం ఉంటుంది. ఇది మీ చర్మాన్ని 78 గంటలు లేదా 8 గంటల కన్నా ఎక్కువ సమయం తేమగా ఉంచుతుంది. అది పగిలిపోనివ్వదు, ఎండిపోనివ్వదు, మీకు దురద రాకపోతే రక్తస్రావం కూడా ఉండదు. కాబట్టి మీరు దీన్ని ప్రాధాన్యత ఇచ్చి ఒకసారి ట్రయల్ చేయవచ్చు. లేదంటే నేను చెప్పినట్లు కొబ్బరి నూనె మిక్స్ చేసి శరీరాన్ని మాయిశ్చరైజ్ చేసుకోండి. మీరు చికిత్స సమయంలో వాడే ఏవైనా థెరప్యూటిక్ క్రీములను వాటిని వాడుతూనే ఉండండి. చెమట పుల్లగా మారనివని కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. చెమట వచ్చినప్పుడు వెంటనే తుడవండి. ఎందుకంటే చెమట చికాకును పెంచుతుంది మరియు చికాకు పెరిగినప్పుడు మీరు గోరుకుంటారు మరియు అప్పుడు రక్తస్రావం అవుతుంది. కాబట్టి చెమట మీ శరీరంపై ఎక్కువ సమయం ఉండనివ్వకండి. కాబట్టి చెమటను తుడిచివేయండి లేదా ఎండబెట్టండి. చాలా ఏసీ వాడకండి, ఎందుకంటే ఏసీలో గాని లేదా చాలా చల్లని వాతావరణంలో గాని ఉండటం వల్ల చర్మం పొడిబారుతుంది. కాబట్టి గదిలో హ్యూమిడిఫైయర్లను వాడండి మరియు ఏసీని తక్కువగా వాడండి. దీనివల్ల మీ చర్మం తేమగా ఉండగలదు. మరియు హ్యూమిడిఫైయర్ నుండి ఆవిరి తీవ్రంగా ఏర్పడుతూ ఉంటుంది, దానివల్ల చర్మం పొడిబారదు. ఇప్పుడు పొడిని పెంచే కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు మీ కాలేయం బాగా పనిచేయాలి. కాలేయం స్థాయి పెరిగితే దురద కూడా పెరుగుతుంది. దురద పెరిగితే రక్తస్రావం అవుతుంది. మీరు దానిని గోకేటప్పుడు మీ కాలేయం బాగా పనిచేయాలి. దాని స్థాయిలు తగిన మోతాదులో ఉండాలి. బిలిరుబిన్, SgO3, SgP3 సాధారణ మోతాదులో ఉండాలి. ఇనుము తక్కువగా ఉంటే మీరు ఇనుమును పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇనుము తక్కువగా ఉంటే దురద పెరుగుతుంది. మీరు ఇలాంటి వాటిని తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి, దీనివల్ల దురద పెరగకుండా. ఈ విలువల లోపం వల్ల దురద పెరగకూడదు. తర్వాత స్పైసీ పదార్థాలు ఎక్కువగా తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చాలా స్పైసీ ఫుడ్ తినప్పుడు సాధారణ శరీరంలో దురద మరియు మంట ఏర్పడుతాయి. కాబట్టి ఈ సోరియాసిస్ రోగులకు ఇంకా ఎక్కువ సమస్యను కలిగిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాబట్టి మీరు సోరియాసిస్ను ట్రిగ్గర్ చేసే అలాంటి వాటిని తినడం నివారించాలి. స్పైసీ, జంక్ ఫుడ్ లేదా నాన్ వెజిటేరియన్ ఫుడ్. మీరు మీరే చూసుకోవాలి ఏ విషయాలు సోరియాసిస్ లేదా దురదను ప్రేరేపిస్తాయో. ఉదాహరణకు కాఫీ లేదా కెఫిన్ సేవనం దురదకు కారణమవుతుంది. కాబట్టి మీరు దానిని విస్మరించాలి. మీరు దాన్ని తాగకూడదు లేదా వాడకూడదు. ఎప్పుడు గోకడం విషయానికి వస్తుంది. మీరు గోకడం ఎంత ఎక్కువగా నియంత్రిస్తారో మీ సోరియాసిస్ చర్మం అంత ఎక్కువగా రక్షించబడుతుంది. స్క్రాచ్ లేదా దురద రాకుండా మీరు నియంత్రించగలిగితే అది చాలా మంచి విషయం. మీరు ఎంత ఎక్కువగా గోరుకుంటారో మీ చర్మం అంత ఎక్కువ నష్టపోతుంది. వేసవిలో అతిగా సూర్యరశ్మికి గురికావద్దు. అనవసరంగా ఎండలో ప్రయాణం చేయవద్దు. ఎండలో కూర్చోవద్దు. ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకుంటే మీ చర్మం పొడిబారడాన్ని నిరోధించవచ్చు. పొడిబారకుండా తేమగా మరియు హైడ్రేటెడ్గా ఉంటే మరియు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు దురద తక్కువ ఉంటుంది. మీకు తక్కువ దురద ఉంటే స్పష్టంగా మీరు గోకడం లేదా రక్తం కారడం ఉండదు. చివరికి ఇది మీరు పొందుతున్న చికిత్సపై ఆధారపడి ఉంటుంది. మీ చికిత్సలో దురదను నియంత్రించే ఒక మందు ఉండాలి. దురదను నియంత్రించే చికిత్సా విధానం ఉండాలి.
కాబట్టి మీరు ఏ చికిత్స తీసుకుంటున్నారో మరియు ఆ చికిత్స మీకు సరిపోతుందో లేదో మీరు నిర్ణయించాలి. ఇప్పుడు ఏ విషయాలు మీకు అలెర్జీలు లేదా దురదను కలిగించేవి అనేది ఒక విషయం. దానికోసం మీరు సమగ్ర అలెర్జీ పరీక్ష చేయించుకోవచ్చు. మీకు కొన్ని విషయాలకు అలెర్జీ ఉంటే అప్పుడు రిపోర్టులు వచ్చినప్పుడు మీరు ఆ వస్తువులను పట్టించుకోకండి. మీరు వాటి బహిర్గతం తగ్గించవచ్చు. మీ దురద పెరగకుండా ఆ పదార్థాల తీసుకోవడం ఆపేయవచ్చు. చివరగా మీరు జియా ఉత్పత్తితో మీ సోరియాసిస్ చర్మం యొక్క సంరక్షణ చేయవచ్చు. బాడీ వాష్, షాంపూ, లోషన్ వాడండి. దీనివల్ల మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది, రక్షితంగా ఉంటుంది మరియు హాని చెందకుండా ఉంటుంది. మరియు మీరు దాన్ని పదే పదే గోక్కుని రక్తం కారకుండా ఉంచండి. ఒకవేళ మీరు దానిని పాటించలేకపోతే క్రింద ఇచ్చిన నంబర్పై నా టీంని సంప్రదించండి మరియు మీ సోరియాసిస్ను పూర్తి చేయండి. ధన్యవాదాలు మరియు